నమస్తే. ఇప్పుడు గవర్నమెంటోళ్ళు రైతులకి ఒక బిగ్ షాక్ లాంటిది అది. బిగ్ బాంబ్ లాంటిది. ఇప్పటికే రైతులు ఏడుస్తున్నారు. ఆళ్ళకి చేస్తాము అన్న హామీలు ఏమీ నెరవేర్చలే. నెరవేర్చకపోగా ఇప్పుడు రైతుల మీద ఒక పెద్ద బాంబేయబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే రైతుల పేరు మీద కరెంటు వేస్టేజ్ అయితుంది. అంటే కొంత వేరేటోళ్ళు వాడుతున్నారు. కాబట్టి మేము ఒక డిస్కమ్ అనేది బెట్టి ఎంత వాడుతున్నారు, ఏంది రైతులకి అనేదాన్ని మేము చూస్తాము. సరిపోతది రైతులకి 3 గంటల కరెంట్ సరిపోతది. 24 గంటల కరెంట్ ఇయ్యాల్సిన అవసరం ఏముంది? ఇగో ఇట్లా కాంగ్రెస్ లైన్ ఉంది. వాళ్ళు నిన్న చెప్పిర్రు అఫీషియల్‌గా. నిన్న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ రైతు డిస్కమ్ మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అన్ని పార్టీ వోళ్ళొచ్చిర్రు. అన్ని పార్టీ వోళ్ళు వాళ్ళ వాళ్ళ లైన్‌లు చెప్పిర్రు. చెప్పినప్పుడు కాంగ్రెస్ లైన్ ఏం చెప్తది అంటే 3 గంటలు కరెంట్ సరిపోతదట. రైతులకి పైన లైన్‌లల్ల కరెంట్ ఉంటే సరిపోతది. 3 గంటలు కరెంట్ ఉంటే సరిపోతది. 3 గంటలు కరెంట్ ఉంటేనట మొత్తం అన్ని మళ్ళకి పారుతదట. ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఉంటే ఎన్ని ఎకరాలున్నా అన్ని మల్లు తడవాలంటే 3 గంటలు సరిపోతది కరెంటు. 24 గంటలు ఇయ్యాల్సిన అవసరం లేదు అంటుర్రు. అయితే 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంట్‌ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏండ్లు రైతులకిచ్చింది. ఉచితంగా ఇచ్చింది. నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. నాణ్యమైన అని ఎందుకంటున్నా అంటే మామూలుగా చాలా సందర్భాలలో అంతకుముందు ఎట్లుంటుండే అంటే 3 ఫేజ్ కరెంట్ ఉంటుండే, సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంటుండే. మోటార్లు పెడతారు గదా! మోటార్లు పెడితే అన్ని ఫేజ్‌ల కరెంట్‌లు సరిపోవు. కొంత ఎక్కువ ఫేజ్ కరెంట్ ఉంటేనే మోటార్లు పెట్టడానికి పనికొస్తది. రైతులకి ఏ ఫేజ్ కరెంట్ అయితే గావాలనో అట్లాంటి కరెంట్‌ని అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏండ్లు గూడా రైతులకు క్వాలిటీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెసోళ్ళు అంటున్న మాట ఎట్లుంది అంటే అగో ఆ ఉచిత విద్యుత్‌ని పక్కకు జరిపే ప్రయత్నం అన్నట్టిది. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇదంతా ఏంది అంటే ఉచిత విద్యుత్ అనేదాన్ని పక్కకు జరిపేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పైకి ఒకటి కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ముసుగును గూడా రైతులందరూ అర్థం జేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఈ వీడియో చూస్తున్న రైతులు గూడా ఒకసారి నాకు జెప్పుర్రి. 3 గంటలు కరెంట్ ఉంటే సరిపోతదా రైతులకి? ఇప్పుడు పంటకి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క లెక్కుంటది. కొన్నిసార్లు ఏమైతది పొద్దుగాల మోటారేస్తారు, మళ్ళా సాయంత్రం ఏస్తారు. కొన్ని పంటలు ఎక్కువ గంటలు గూడా మోటారేయాల్సిన పరిస్థితి ఉంటది. నీళ్లు గావాలి ఆ పంటలకి. ఇప్పుడు అన్నీ ఒకటే ఘాటున కట్టడానికి ఉండదు. అన్ని పంటలకి 3 గంటలు కరెంట్ అయితే సరిపోతది. 3 గంటలు మోటార్లు నడిస్తే సరిపోతది అని లెక్క ఉండదు గదా రైతులకి. ఒకసారి రైతులు చెప్పుర్రి నాకు. ఇప్పుడు కాంగ్రెసోళ్ళకి ఎట్లుంది అంటే వాళ్ళకేమన్నా పంట ఎట్లా పండుతది? ఎన్ని గంటలు మోటార్లెయ్యాలే? కరెంట్ ఎట్లాంటిది రావాలే? ఎన్ని గంటలైతే ఏ ఏ పంటకి ఎన్ని గంటలు నీళ్లు కావాల్సొస్తది? ఇట్లా ఏమన్నా అవగాహన ఉంటేనేమో మంచిగుంటుండే. నిజంగా అవగాహన లేదు అని అనిపిస్తుంది. కానీ ఆ మాట్లాడినోళ్ళు నిన్న బోయినోళ్ళు గూడా వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే 3 గంటలైతే సరిపోతది. అంటే రైతుల్ని గూడా వాళ్ళ పేరు మీద ఇచ్చే కరెంట్‌నట దొంగతనం జరుగుతుంది. అంటే వాళ్ళని ఒక దొంగలుగా చూపించేటువంటి ప్రయత్నం గూడా. అంటే ఓవరాల్‌గా ఏంది అంటే దీన్ని ఎత్తేసే ప్రయత్నం సింపుల్‌గా. ఇప్పుడు ఉచిత కరెంట్‌ని ఎత్తేసి ఆహ్, దాంట్లకి ఏంది అంటే మోటార్‌లను తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఫ్రీ కరెంట్ అనేది పక్కకు బోయి మోటార్‌లు తీసుకొచ్చి పెడతారు. అయితే ఇది ఇయ్యాలొచ్చింది గాదు. గతంలో గూడా మీ అందరికీ గుర్తుండుంటది. అంతకుముందున్న సీఎం కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు. మోటార్‌లకి మీటర్లు పెట్టమంటే, నా బొండిగలో ప్రాణం ఉన్నంత వరకి రైతుల మోటార్‌లకి మీటర్లు బెట్టా అని జెప్పినా. కేంద్రం పైసలిస్తా అంటే గూడా మేము రైతులకి మోటార్లు బెట్టమని జెప్పినాము అని అన్నారు జూషిర్రా? అగో గదే. అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జేస్తుంది. మోటార్‌లకి మీటర్లు బెట్టే ప్రయత్నం. దీని వెనకాల ఉన్నదంతా ఏంది అంటే. అంతకుముందు మనం విన్నాం జూషిర్రా? ఆ మోటార్లు బిగించేది, ఆ మోటార్లు జేసేదేదో అదాని కంపెనీకి ఇచ్చిర్రు కాంట్రాక్టు అని గతంలో ఒక సంవత్సరం కిందట అనుకుంటా ఒకసారి చానా వార్తలొచ్చినాయి. దాని తర్వాత మళ్ళా దాని మీద ఫాలో అప్ లేదు. వినబల్లే. అగో అది. మోటార్లకి మీటర్లు బెడతారు. మీటర్లు బెట్టి రేపు పొద్దుగాల నుంచి మీరెంత వాడుకుంటున్నారు? ఎంత వాడితే ఎంత బిల్లొస్తది? బిల్లు కట్టే ప్రయత్నమే ఇది గూడా మళ్ళా. ఉచిత విద్యుత్ అంతా తీసేసి బిల్లులొచ్చే ప్రయత్నం. ఎంత దారుణం అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది గదా! బీజేపీ పాలిత రాష్ట్రాలలో గూడా ఆ ముఖ్యమంత్రులు ఒప్పుకుంటలేరు. ఎందుకంటే రైతులకు అన్యాయం జరుగుతది. రైతులకి నష్టం జరుగుతది. రైతులకి ఇబ్బంది బెట్టి ప్రభుత్వం పైసలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మాకేమొద్దు రైతులకి ఇబ్బందొద్దు అంటుర్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే రైతులకి మోటార్లకు మీటర్లు బెట్టి కేంద్రం నుంచి వచ్చే పైసలు తెచ్చుకోవాలని జూస్తుంది. అంటే రైతులు ఏమైనా ఇబ్బంది లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకుంటలేవు. మన దగ్గర ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో ఉంది ఎన్‌డీఏ ప్రభుత్వం. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకుంటున్నారు. ఇబ్బంది పడేది రైతులు గదా!
ఇప్పటికే రైతులకి రైతు బంధు ఎగ్గొడితిరి. రుణమాఫీ ఎవరికి చేసిర్రు ఏంది అనేది లేదు. యూరియా కూడా ఇయ్యక రైతులు అప్పో చేసుకొని కనీసం పంటలు పండించుకుంటామంటే యూరియా చక్కగా ఇయ్యకపోతిరి. ఇవాళ వడ్లను కొనుర్రి అంటే కాంటాలు పెట్టే పరిస్థితి లేదు రైతులకి. రైతులంటే ఏమన్నా ప్రేమ ఉంటేనేమో ఇవన్నీ జరగకపోతుండే. గిన్ని చేసిన వాళ్ళకి ఇక రేపు పొద్దున మోటార్లు పెడితే ఏమైతుంది రైతులు ఇబ్బంది పడితే ఏమవుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే రైతులు ఇప్పటిదాకా ఇబ్బంది పడుతురు కదా, రైతు బంధుకి ఇయ్యక ఇబ్బంది పడుతురు, యూరియా లేక ఇబ్బంది పడుతురు. ఇయ్యాల పండించిన పంటని అమ్ముకునే పరిస్థితి లేక రైతులు ఇబ్బంది పడుతురు. ఇన్ని ఇబ్బందులు ప్రభుత్వమే కదా పెడుతుంది. ఇక రైతులు అలవాటు పడిపోయి ఉంటారు, గిన్ని చేస్తున్నాం కదా, ఇక ఇది కూడా చేసేద్దాం, పనిలో పని మోకల మోకి ఇది కూడా చేసేద్దాం అనుకుంటున్నట్టున్నారు. నిన్న ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే బీఆర్ఎస్ ఒక్కటే గట్టిగా ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో 3 గంటల కరెంట్ ఇచ్చేందుకు వీలు లేదు, రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇప్పుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడ జరిగింది కదా హైదరాబాద్లో. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మీకు 3 గంటలకి సరిపోతుంది, 3 గంటలు ఇస్తే సరిపోతుంది అంటే ఈ ప్రజాభిప్రాయ సేకరణ రైతుల దగ్గర పెట్టుర్రి, రైతుల దగ్గర పెట్టించే ప్రయత్నం చేయరు, రైతుల దగ్గరికి పోయి చెయ్యిర్రి, అప్పుడు అర్థమవుతుంది మీకు. నిజానికి ప్రభుత్వాలు అసలు ఈ ప్రపోజల్నే తీసుకోవద్దు, ఆ ప్రపోజల్ కూడా తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వద్దు, మాకు మేము పెట్టాం, మా రైతులకి ఇబ్బంది అవుతుంది, మా రైతులకి నష్టం అవుతుంది కాబట్టి మేము పెట్టామని చెప్పాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది తెలుసా, వీళ్ళే 3 గంటలే సరిపోతుంది, ఎందుకు ఎక్కువసేపు, ఏం అవసరం లేదు, 3 గంటలు పెట్టుర్రి చాలు అని అంటున్నారు. రైతులు మీరేమనుకుంటున్నారు చెప్పుర్రి, 3 గంటలు సరిపోతుందా కరెంటు? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నట్టు ఇప్పుడు మోటార్లు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని మీద కూడా మీ ఒపీనియన్ ఏంది అనేది ఖచ్చితంగా కమెంట్లలో చెప్పుర్రి రైతులందరూ కూడా. ఎందుకంటే మీ ఒపీనియన్ ఏంది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతులు ప్రతి ఒక్కరు ప్రభుత్వంకి ఈ ఒపీనియన్ చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కమెంట్ల రూపంలో చెప్పుర్రి, రైతులు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ప్రభుత్వంకి. కాబట్టి సో ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే 3 గంటల కరెంటు సరిపోతుంది అనే దాన్ని నిన్న ఈఆర్సీ ముందు మాట్లాడినటువంటి వాళ్ళది వ్యక్తుల అభిప్రాయం కాదు, అది ప్రభుత్వ అభిప్రాయంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మాట్లాడిండు అంటే ఖచ్చితంగా అది వ్యక్తుల అభిప్రాయంగా చూడాల్సినటువంటి అవసరం ఉండదు. వ్యవస్థ అభిప్రాయము, కాంగ్రెస్ ప్రభుత్వ అభిప్రాయం కూడా అదిగానే ఉండే అవకాశం లెక్కనే కనిపిస్తుంది. రైతుల కోసం ఇప్పటివరకు చేసిన నష్టం సరిపోదని ఇప్పుడు ఫ్రీ కరెంటును కూడా ఎత్తేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా జర జాగ్రత్తగా ఉండుర్రి, జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూసుకుంటుండుర్రి, గమనించుకుంటుండుర్రి, మీ చుట్టూ ఏం జరుగుతుంది, మీకేం జరుగుతుంది, మీకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనేది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటేనే జరగబోయేటువంటి ప్రమాదాలను అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ విషయం పట్ల అప్రమత్తతతో ఉండాలి, అవగాహనతో ఉండాలి అని దానికోసం చేసింది ఈ వీడియో.